ప్రీవియస్ వీడియోలో బిట్వైజ్ ఆపరేటర్స్లో బిట్వైజ్ అండ్, బిట్వైజ్ ఆర్, బిట్వైజ్ నాట్, బిట్వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఈ ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో బిట్వైజ్ ఆపరేటర్స్లో బిట్వైజ్ రైట్ షిఫ్ట్ అండ్ బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఈ ఆపరేటర్స్ గురించి చెప్పుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. బిట్వైజ్ షిఫ్ట్ ఆపరేటర్స్. ఫస్ట్ అసలు బిట్వైజ్ ఆపరేటర్స్ ఎందుకు వాడతామో తెలుసు కదా. టూ ఇంటీజర్స్కి మధ్య బిట్వైజ్ ఆపరేషన్ చేయడానికి. సో ఈ బిట్వైజ్ షిఫ్ట్ ఆపరేటర్స్ ఎందుకు వాడతామంటే ఒక నెంబర్లో బిట్స్ని షిఫ్ట్ చేయడానికి వాడతాము. అలాగే ఒక నెంబరు 2 పవర్స్తో మల్టిప్లై ఆర్ డివైడ్ అవ్వాలి అనుకుంటే వాడతాము. మనకి ఈ బిట్వైజ్ షిఫ్ట్ ఆపరేటర్స్ రెండు ఉన్నాయి. ఫస్ట్ బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, సెకండ్ది బిట్వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్. ఫస్ట్ బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. ఈ బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఒక ఇంటీజర్లో ఉన్న బిట్స్ని లెఫ్ట్కి షిఫ్ట్ చేస్తుంది అండ్ షిఫ్ట్ అయిన కాడ ఎంటీ ప్లేస్లో 0తో ఫిల్ చేస్తుంది. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. ఈ బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ని మనం డబల్ లెస్ దెన్తో రిప్రజెంట్ చేస్తాం. దీని సింటాక్స్ చూడండి. ఆపరెంట్ 1 డబల్ లెస్ దెన్ ఆపరెంట్ 2. ఇక్కడ ఆపరెంట్ 1 అనేది మనం ఏ ఇంటీజర్కి అయితే బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ చేయాలి అనుకుంటున్నామో అది. అండ్ ఈ ఆపరెంట్ 1 అనేది ఓన్లీ ఇంటీజర్సే ఇవ్వాలి, లేకుంటే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఆపరెంట్ 2 అనేది ఆపరెంట్ 1కి ఎన్ని బిట్స్ షిఫ్ట్ అవ్వాలి లెఫ్ట్కి అని. ఇది ఇలా కాదు, ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం. సపోజ్ నేను 4ని 1 బిట్ లెఫ్ట్ షిఫ్ట్ చేయాలి అనుకో, ఇలా రాయాలి 4 డబల్ లెస్ దెన్ 1. ఇక్కడ ఆపరెంట్ 1 వచ్చి 4 అండ్ ఆపరెంట్ 2 వచ్చి 1. దీని అవుట్పుట్ చూడండి 8 వచ్చింది. ఇది ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఆపరెంట్ 1ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తుంది. సో 4 యొక్క బైనరీ నెంబరు ఇది. నెక్స్ట్ ఆపరెంట్ 2 ఎంత 1 అంటే 1 బిట్ లెఫ్ట్కి షిఫ్ట్ చేయమని. సో చేద్దామా. ఇప్పుడు ఈ బైనరీ నెంబర్లో ఫస్ట్ నుంచి ప్రతి బిట్ లెఫ్ట్కి 1 టైం షిఫ్ట్ అవుతుంది ఈ విధంగా. అండ్ ఈ లాస్ట్ ఎంటీ బిట్లో 0 ఫిల్ అవుతుంది ఈ విధంగా. సో ఈ బైనరీ నెంబర్కి డెసిమల్ వాల్యూ ఎంత 8, అందుకే అవుట్పుట్ 8 వచ్చింది. సో 2 నెంబర్స్కి మధ్య బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అప్లై చేస్తే మనకి ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ నేను 5ని 2 బిట్ లెఫ్ట్కి షిఫ్ట్ చేయాలి అనుకో, ఇలా రాయాలి 5 లెఫ్ట్ షిఫ్ట్ 2. ఇక్కడ ఆపరెంట్ 1 వచ్చి 5 అండ్ ఆపరెంట్ 2 వచ్చి 2. సో దీని అవుట్పుట్ చూడండి 20 వచ్చింది. ఇది ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఆపరెంట్ 1ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తుంది. సో 5 యొక్క బైనరీ నెంబర్ ఇది. ఇప్పుడు ఈ బైనరీ నెంబర్లో ఫస్ట్ నుంచి ప్రతి బిట్ లెఫ్ట్కి 2 టైమ్స్ షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే ఆపరెంట్ 2 వచ్చి 2 ఇచ్చాం కాబట్టి. అండ్ షిఫ్ట్ అయితే ఆ ఎంటీ ప్లేసెస్లో 0 ఫిల్ అవుతుంది ఈ విధంగా, మళ్ళీ ఈ విధంగా. సో ఈ బైనరీ నెంబర్కి డెసిమల్ వాల్యూ ఎంత 20, అందుకే మనకు అవుట్పుట్ 20 వచ్చింది. నెక్స్ట్ సపోజ్ నేను -6ని 1 బిట్ లెఫ్ట్ షిఫ్ట్ చేయాలి అనుకో, ఇలా రాయాలి -6 లెఫ్ట్ షిఫ్ట్ 1. ఇక్కడ ఆపరెంట్ 1 వచ్చి -6 అండ్ ఆపరెంట్ 2 వచ్చి 1. సో దీని అవుట్పుట్ చూడండి -12 వచ్చింది. ఇది ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఆపరెంట్ 1ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తుంది. సో -6 యొక్క బైనరీ నెంబర్ ఇది. నెక్స్ట్ ఆపరెంట్ 2 ఎంత 1 అంటే 1 బిట్ లెఫ్ట్కి షిఫ్ట్ చేయమని. సో చేద్దామా. ఇప్పుడు ఈ బైనరీ నెంబర్లో ఫస్ట్ నుంచి ప్రతి బిట్ లెఫ్ట్కి 1 టైం షిఫ్ట్ అవుతుంది ఈ విధంగా. షిఫ్ట్ అయితే ఆ ఎంటీ ప్లేసెస్లో 0 ఫిల్ అవుతుంది. సో ఈ బైనరీ నెంబర్కి డెసిమల్ వాల్యూ ఎంత -12, అందుకే మనకి అవుట్పుట్ -12 వచ్చింది. సో ఈ విధంగా చేయాలి బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్. ఈ బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ని ఇంకో విధంగా కూడా వాడతారు. అది ఏంటంటే సపోజ్ నీకు ఒక నెంబరు
2 పవర్ సమ్ నెంబర్తో మల్టిప్లై అవ్వాలి అనుకుంటే కూడా ఈ బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ని వాడతాము. ఈ విధంగా ఆపరెంట్ 1 ఇంటూ 2 పవర్ ఆపరెంట్ 2. ఇక్కడ ఆపరెంట్ 1 వచ్చి ఏ నెంబర్ని 2 పవర్ సమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి అనుకుంటావో అది, అండ్ ఆపరెంట్ 2 వచ్చి 2 పవర్లో ఉండే ఆ సమ్ నెంబర్. సపోజ్ నేను 4ని 2 పవర్ ఆఫ్ 3తో మల్టిప్లై చేయాలి అనుకో, 4 లెఫ్ట్ షిఫ్ట్ 3 ఇస్తే చాలు. అవుట్పుట్ చూడండి 32. ఇది ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఆపరెంట్ 1 అండ్ ఆపరెంట్ 2ని దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 ఇంటూ 2 పవర్ 3 ఎంత? 4 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 32. సో పైన చెప్పిన 4 లెఫ్ట్ షిఫ్ట్ 1, 5 లెఫ్ట్ షిఫ్ట్ 2 అండ్ -6 లెఫ్ట్ షిఫ్ట్ 1 వీటన్నిటిని కూడా ఈ ఫార్ములా బేస్ చేసుకొని చేస్తే వచ్చే రిజల్ట్ ఒకటే. సో మనం ఒక ఇంటీజర్లో బిట్స్ని లెఫ్ట్కి షిఫ్ట్ చేయడానికి, అలాగే ఒక నెంబర్ని 2 పవర్తో మల్టిప్లై చేయడానికి ఈ బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ని వాడతాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ బిట్వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్. ఈ బిట్వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఒక ఇంటీజర్లో ఉన్న బిట్స్ని రైట్కి షిఫ్ట్ చేస్తుంది, అండ్ షిఫ్ట్ అయిన కాడ ఎంటీ ప్లేస్ 0తో ఫిల్ చేస్తుంది ఒకవేళ ఇంటీజరు పాజిటివ్ అయితే. అదే ఒకవేళ ఇంటీజర్ నెగిటివ్ అయితే షిఫ్ట్ అయిన కాడ 1తో ఫిల్ చేస్తుంది. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. ఈ బిట్వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ని మనం డబల్ గ్రేటర్ దెన్తో రిప్రజెంట్ చేస్తాము. దీని సింటాక్స్ చూడండి. ఆపరెంట్ 1 డబుల్ గ్రేటర్ దెన్ ఆపరెంట్ 2. ఇక్కడ ఆపరెంట్ 1 అనేది మనం ఏ ఇంటీజర్కి అయితే బిట్వైజ్ రైట్ షిఫ్ట్ చేయాలి అనుకుంటున్నామో అది, అండ్ ఈ ఆపరెంట్ 1 అనేది ఓన్లీ ఇంటీజర్సే ఇవ్వాలి, లేకుంటే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఆపరెంట్ 2 అనేది ఆపరెంట్ 1కి ఎన్ని బిట్స్ షిఫ్ట్ చేయాలి రైట్కి అని. ఒకవేళ ఆపరెంట్ 1 అనేది పాజిటివ్ అయితే ఎంటీ ప్లేస్లో 0తో ఫిల్ చేయాలి. అదే ఆపరెంట్ 1 అనేది నెగిటివ్ అయితే ఎంటీ ప్లేస్లో 1తో ఫిల్ చేయాలి. ఇది ఇలా కాదు, ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం. సపోజ్ నేను 5ని 1 బిట్ రైట్ షిఫ్ట్ చేయాలి అనుకో, ఇలా రాయాలి 5 డబల్ గ్రేటర్ దాన్ 1. ఇక్కడ ఆపరెంట్ 1 వచ్చి 5 అండ్ ఆపరెంట్ 2 వచ్చి 1. సో దీని అవుట్పుట్ చూడండి 2 వచ్చింది. ఇది ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఆపరెంట్ 1ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తుంది. సో 5 యొక్క బైనరీ నెంబర్ ఇది. నెక్స్ట్ ఆపరెంట్ 2 ఎంత? 1, అంటే 1 బిట్ రైట్కి షిఫ్ట్ చేయమని. సో చేద్దామా? ఇప్పుడు ఈ బైనరీ నెంబర్లో లాస్ట్ నుంచి ప్రతి బిట్ రైట్కి 1 టైం షిఫ్ట్ అవుతుంది ఈ విధంగా, అండ్ ఈ ఫస్ట్ ఎంటీ బిట్లో 0 ఫిల్ అవుతుంది ఈ విధంగా. ఇక్కడ ఆపరెంట్ 1 పాజిటివ్ కాబట్టి 0 ఫిల్ అయింది. సో ఈ బైనరీ నెంబర్కి డెసిమల్ వాల్యూ ఎంత? 2. అందుకే మనకు అవుట్పుట్ 2 వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ నేను 7ని 2 బిట్ రైట్ షిఫ్ట్ చేయాలి అనుకో, ఇలా రాయాలి 7 డబల్ గ్రేటర్ దాన్ 2. ఇక్కడ ఆపరెంట్ 1 వచ్చి 7 అండ్ ఆపరెంట్ 2 వచ్చి 2. సో దీని అవుట్పుట్ చూడండి 1 వచ్చింది. ఇది ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఆపరెంట్ 1ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తుంది. సో 7 యొక్క బైనరీ నెంబర్ ఇది. ఇప్పుడు ఈ బైనరీ నెంబర్లో లాస్ట్ నుంచి ప్రతి బిట్ రైట్కి 2 టైమ్స్ షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే ఆపరెంట్ 2 వచ్చి 2 ఇచ్చాం కాబట్టి, అండ్ షిఫ్ట్ అయితే ఆ ఎంటీ ప్లేస్లో 0 ఫిల్ అవుతుంది ఎందుకంటే ఆపరెంట్ 1 పాజిటివ్ కాబట్టి. ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా. సో ఈ బైనరీ నెంబర్కి డెసిమల్ వాల్యూ ఎంత? 1. అందుకే మనకు అవుట్పుట్ 1 వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ నేను -6ని 1 బిట్ రైట్ షిఫ్ట్ చేయాలి అనుకో, ఇలా రాయాలి -6 డబల్ గ్రేటర్ దాన్ 1. ఇక్కడ ఆపరెంట్ 1 వచ్చి -6 అండ్ ఆపరెంట్ 2 వచ్చి 1. సో దీని అవుట్పుట్ చూడండి -3 వచ్చింది. ఇది ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఆపరెంట్ 1ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తుంది. సో -6 యొక్క బైనరీ నెంబర్ ఇది. నెక్స్ట్ ఆపరెంట్ 2 ఎంత? 1, అంటే 1 బిట్ రైట్కి షిఫ్ట్ చేయమని. సో చేద్దామా? ఇప్పుడు ఈ బైనరీ నెంబర్లో లాస్ట్ నుంచి ప్రతి బిట్ రైట్కి షిఫ్ట్ అవుతుంది ఈ విధంగా, అండ్ లాస్ట్లో
ఎంటీ బిట్లో 1 ఫిల్ అవుతుంది ఈ విధంగా. ఇక్కడ లాస్ట్లో 1 ఎందుకు ఫిల్ అయిందంటే ఆపరెంట్ 1 నెగిటివ్ కాబట్టి. సో ఈ బైనరీ నెంబర్కి డెసిమల్ వాల్యూ ఎంత? -3. అందుకే మనకు అవుట్పుట్ -3 వచ్చింది. సో ఈ విధంగా చేయాలి బిట్వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్. ఈ బిట్వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ని ఇంకో విధంగా కూడా వాడతారు. అది ఏంటంటే సపోజ్ నీకు ఒక నెంబరు 2 పవర్ సమ్ నెంబర్తో డివైడ్ అవ్వాలి అనుకుంటే కూడా ఈ బిట్వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ని వాడతాము. ఈ విధంగా ఆపరెంట్ 1 ఫ్లోర్ డివిజన్ 2 పవర్ ఆపరెంట్ 2. ఇక్కడ ఆపరెంట్ 1 వచ్చి ఏ నెంబర్ని 2 పవర్ సమ్ నెంబర్తో డివైడ్ చేయాలి అనుకుంటున్నావో అది, అండ్ ఆపరెంట్ 2 వచ్చి 2 పవర్లో ఉండే ఆ సమ్ నెంబరు. సపోజ్ నేను 8ని 2 పవర్ ఆఫ్ 3తో డివైడ్ చేయాలి అనుకో, 8 డబల్ గ్రేటర్ దెన్ 3 ఇస్తే చాలు. అవుట్పుట్ చూడండి 1 వచ్చింది. ఇది ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఆపరెంట్ 1 అండ్ ఆపరెంట్ 2ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 8 ఫ్లోర్ డివిజన్ 2 పవర్ 3 ఎంత? 8 ఫ్లోర్ డివిజన్ 8 ఈక్వల్ టు 1. సో పైన చెప్పిన 5 డబల్ గ్రేటర్ దెన్ 1, 7 డబల్ గ్రేటర్ దెన్ 2 అండ్ -6 డబల్ గ్రేటర్ దెన్ 1 వీటన్నిటికీ కూడా ఈ ఫార్ములాని బేస్ చేసుకొని చేస్తే వచ్చే రిజల్ట్ ఒకటే. సో మనం ఒక ఇంటీజర్లో బిట్స్ని రైట్కి షిఫ్ట్ చేయడానికి, అలాగే ఒక నెంబర్ని 2 పవర్ సమ్ నెంబర్తో డివైడ్ చేయడానికి ఈ బిట్వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ని వాడతాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. రేపటి వీడియోలో మెంబర్షిప్ ఆపరేటర్స్లో ఇన్, నాట్ ఇన్ ఈ ఆపరేటర్స్ గురించి చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.